భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారండి. నమ్మి వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ధైర్యం చేసి దూరకూడదండోయ్, దూరకండి. ఎందుకంటే భార్యాభర్తలు వాళ్ళకై వాళ్ళే గొడవలు పెట్టుకుంటారు. ఒక గంట ఏమో తిట్టుకొని వాళ్ళకై వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ ప్రేమ వేరేనండి. భార్యాభర్తలకి చెప్పాలా? చెప్పక్కర్లేదు. మూడో వ్యక్తి దూరితేనే ఒకరికొకరికి మనోభావాలు దెబ్బతింటాయండి. మూడో వ్యక్తి దూరి ఎక్కడ లేని నీతులు చెప్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ యువతల వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. నీ భార్య నీకు గొప్పే కావచ్చు, నీ భర్త నీకు గొప్పే కావచ్చు, మరి అవతల వాళ్ళకి నీతులు చెప్పడానికి ధైర్యం చేసి ముందుకి రాకూడదు ఎవరు కూడా. ఏమంటారు? దూరడం వల్లనే వస్తాయి అండోయ్. భార్యాభర్తలను అసలు నమ్మబాకండి, సరేనా? తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, నా బోటి వాళ్ళకి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. గంటలో కాముగా అయిపోయే వాళ్ళ మధ్య ఎందుకంటే దూరడం, చెప్పండి. నేనైతే నా మట్టుకి ఎవరికి ఛాన్స్ ఇవ్వనండి. ఉన్నమాట ఇవ్వకూడదు. నా ఇంట్లో విషయాల్లో దూరం అని, మా కష్టాలు నష్టాలు బాధలు కొట్లాటలు మా కార్చమని తీర్చమని ఎవరికి ఛాన్స్ ఇవ్వనండి. వాళ్ళకై వాళ్ళు దూరారా, ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, 3 సార్లు చూస్తా, నాలుగోసార్లో రియల్ కీర్తిని బయట పెడతా, అనేస్తా మొహాన్నే. నా విషయాల్లో దూరకండి, మా ఇంట్లో విషయాల్లో దూరకండి. మీరేమైనా ఆరుస్తారా? తీరుస్తారా? మా మనోభావాలు దెబ్బతిని నా మీద, అదే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ఇంకా లేనిపోని కోపం పెంచడం తప్ప మీరేమి ఆర్చరు, తీర్చరు. మీలో మిమ్మల్ని మీ ఇళ్ళల్లో పొగుడుకోండి, తప్పేముంది చెప్పండి. మీ భార్యని మీరు పొగడండి, మీ భర్తని మీరు పొగడండి. అంతేగాని అవతల వాళ్ళని వచ్చి నీతులు చెప్తే బాగోదు. నేనైతే ఎవరికి అందుకే ఛాన్స్ ఇవ్వనండి. అనుభవం అంటారు చూడు, ఏం పెద్ద పెద్ద వాళ్ళకే కాదు, ఇంకా మ్యారేజ్ అయ్యాక మన లైఫ్లోకి మనం అడుగు పెట్టాక మన అనుభవం మనకి ఆటోమేటిక్గా చిన్నవి నేర్పిస్తుందండి, కష్ట నష్టాలతో. ఏమంటారు? నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా.